జై భారత్ మాతాకి జై. డ్రైవర్ గారు ఇప్పుడు చూద్దాం. ఓకే తీసండి, వీడియో తీసి మా గ్రూప్ లో పెట్టండి. వీడియో గోవిందా ఎవడా ఎక్కడికి దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడు మీరు విజయవాడ విజయవాడ తరలి వెళ్తున్న వీర యోధులు. చూడు వీడియో రైట్. ఫోటో పెట్టారా? ఫోటో పెట్టారా? ఇప్పుడు తీసిన ఫోటో పెట్టారా? అది కాదు, రివర్స్ లో పెట్టు. అలా కాదు, అన్నీ వస్తాయి. కెమెరా రివర్స్ లో పెడితే ముందు ఒక అడుగు ఎక్కి అందరూ పెడదాం. అలా కాదు, అలాగే పెట్టి ఇలా వాడు అరిచి తొందరగా వెళ్ళిపోదాం. వాడు కూడా ఉపాధ్యాయులకి ఎన్ని సమస్యలు ఉన్నాం. తరలించి రండి, అందరూ తిరగండి, ఇటు చూడండి. అడో ఇట్లాగా రండి రండి వెళ్దాం. తీస్తారా ఫోటో? తొందర నేనండి. అది బ్లేడ్ పేరు. నిలబడండి అందరూ. నేను చేస్తాను. అవును, ఒక ఓడి కొట్టేద్దాం. మీరు కూడా వెళ్ళిపోండి, వీడియోలోకి వస్తారు. ఉంటే ఇలా రావాలి. అప్పుడు లైటింగ్ వస్తుంది, వచ్చేస్తుంది. మీరు ఉంటారు లేకపోతే తర్వాత కన్నా. నడవాలి, ఉండవాలి, మహిళలందరూ నడవాలి. అది 10 సార్ మనోజ్ కుమార్ గారు. గత 10 రోజుల నుండి కృష్ణానది పొంగుతూ 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 లంక గ్రామాలను ముంచెత్తుతుంది. ఆ 10 రోజులు ముంచెత్తేదంతా దాదాపు ఒక్కరోజు ఫ్యాక్టో ఉద్యమంతో దాదాపు 8,000 నుండి 10,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఆవేదన చెప్పుకోవటానికి ఇక్కడ ధర్నా పోరుబాట పట్టారంటే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ లోకం ఎంత బాధతో ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే చేస్తే మళ్ళీ మేము BRTS రోడ్లు పట్టాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం
అందరికి ఎన్ని ప్రజలకి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిందో మీకు తెలుసు. కానీ ఉపాధ్యాయ ఉద్యోగ లోకాన్ని ఎంత పట్టించుకోలేదో మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మీరు జ్ఞానవంతులని తెలివైన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం పీఠ మీదకి తీసుకొచ్చిన ఘనత మనది. 7వ తారీఖు 5వ నెల 24వ సంవత్సరంలో ఇదే ప్రభుత్వం మనకి అధికారం వస్తుంది, ఇబ్బంది లేదు. పోస్టర్ బ్యాలెట్ చూస్తే ఎక్కడా ఖాళీ కనపడతలేదు. పోస్టర్ బ్యాలెట్ అంతా ఎవరిది? మాదే. మీకు సరైనటువంటి నిర్ణయాలు చేస్తాం, మీకు సిపిఎస్ రద్దు చేస్తాం, మీ ఆర్థిక బకాయిలన్నీ కూడా మేము సరిచేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఆ రోజు మరి అన్ని ప్రగల్భాలు పలికినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు 16 నెలలు గడుస్తున్న ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మనల్ని ఇలాగా రోడ్డెక్కించారంటే, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు రోడ్డెక్కించారంటే ఎవరు తప్పు చెప్పాలి? ఎవరు తప్పు? ఎన్ని యాప్లు పెడతారండి మీరు? ఒక యాప్లో ఎన్ని యాప్లు పెడతారండి మీరు? 4 డిఏలు ఇచ్చారు. 4 డిఏలు ఉంటే ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పులు లేవా? వాళ్ళు పథకాలు ప్రవేశపెట్టడం లేదా? సెంట్రల్ గవర్నమెంట్కి అప్పులు లేవా? వాళ్ళు ఎక్కడైనా డిఏలు ఆపారా? మరి మీరెందుకు ఉపాధ్యాయులు అతనికి ఉద్యోగాలకి డిఏలు ఆపుతున్నారు? అప్పులు ఉంటాయి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మీకు లేదు. ఇందాక సాయి శ్రీనివాస్ గారు అన్నట్టు రాబోయే రోజుల్లో ఇలాగే జరిగితే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎట్లాంటి అనుమానం లేదని మీ అందరికీ కూడా సభాయంగా మనం చేస్తున్నాను. మిత్రులారా, చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు తెలుసు, మన ఆర్థిక బకాయిలు ఏంటో తెలుసు, పిఆర్సీలు ఏంటో తెలుసు, ఎంత ఐఆర్ఏ రావాలో తెలుసు, సరెండర్ ఎంత రావాలో మనకు తెలుసు. అలాగే పెన్షన్ రాని వాళ్ళు, పెన్షన్ వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జిందాబాద్ 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 జిందాబాద్. మిత్రులారా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి మీకందరికీ పూర్వపు శాసనమండలి సభ్యులుగా, క్యాప్టో చైర్మన్గా, ప్రస్తుత ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమ పోరాట కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి క్యాప్టో రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు ఎల్ సాయి శ్రీనివాస్ గారికి, ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు గోపీమూర్తి గారికి, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు కెఎస్ లక్ష్మణరావు గారికి, మన ఏపీ జేఏసీ రథసారథి విద్యాసాగర్ గారికి, వారి అనుచరులకు, క్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వేదిక పైనటువంటి వాళ్ళు చాలా అంశాలు చెప్తున్నారు. క్యాప్టో చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కనుక మనం చూస్తే గనక ప్రభుత్వం దగ్గర ఒక్కటి కూడా కొత్త డిమాండ్ పెట్టలేదు. అన్ని కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నటివి, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు మాత్రమే క్యాప్టో చేసే చార్టర్ ఆఫ్ డిమాండ్ లో మీకు పెట్టడం జరిగింది. నెంబర్ 1, అలాగే విద్యేతర కార్యక్రమాలు ఉండకూడదు అని, యాపిల్ భారం తగ్గించాలని చెప్పేసి, అలాగే జిఎస్టీ బిల్లులన్నీ కూడా పెంచింది గవర్నమెంటే, ఇప్పుడు మళ్ళా తగ్గించిండేది ఈ గవర్నమెంట్లే. అయితే మీకు అవగాహన కల్పించకుండా ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో హై స్కూల్స్ లో చిన్న పిల్లలకు కూడా జిఎస్టీ గురించి పాఠాలు చెప్పకుండా పాఠాలు బోధించేటువంటి విద్యేతర కార్యక్రమాలు చేపిస్తున్నారంటే గనక విద్యకు బోధనకు టీచర్లను ఎంత దూరం చేస్తున్నారో ఈ ఒక ఉదాహరణ చాలు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులను తరగతి గదికే పరిమితం చేయాలా, విద్యేతర కార్యక్రమాలకు దూరం పెట్టాలని మన మిత్రుల్లో కారుణ్య నియామకాల గురించి, అలాగే గతంలో మనకు ఒక ఉపాధ్యాయుడు కానీ ఒకరికి వివిధ శాఖల్లో కానీ చనిపోతే గనక వాళ్ళ వారసులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏ శాఖలో ఖాళీ ఉన్నా
ఆ శాఖలో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, వారానికో 30 రోజులకో తీసుకునే వాళ్ళు. ఈ రోజు వచ్చేసి ఏ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ మేనేజ్మెంటే తీసుకోవాలని చెప్పేసి నెలల తరబడి ఎదురు చూసే దుస్థితి వచ్చింది. అలాగే ఉన్నదాన్ని పోగొట్టుకున్న దాన్ని పునరుద్ధరించాలని మన ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది అని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను. కోవిడ్ టైంలో రాయలసీమ జిల్లాలలో ఒక 200 మంది టీచర్లు ఇళ్లకు వెళ్ళినాను, చనిపోయిండే కుటుంబాల ఇళ్లకు. వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే దయమైన స్థితిలో, అలాగే ఎంతో ఆవేదన కలిగించేటువంటి కళ్ళకి నీళ్ళు వచ్చేటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలు ఉన్నాయి. అది మాత్రం మానవత్వం లేదా ప్రభుత్వానికి? మనకున్నటువంటి హక్కునే పునరుద్ధరించమంటున్నాం తప్ప వేరేది కాదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు. అలాగే కాన్సెప్ట్ కూడా జిందాబాద్. నెక్స్ట్ మన ఫ్యాక్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అండ్ ఏపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి భానుమూర్తి పరిష్కరించాలి, రద్దు చేయాలి.